గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా? జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలను పడటానికి అయినా సిద్ధపడతారు. ఊరు, సొంత ఊరు అని చెప్పుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలని భావిస్తారు. లేదంటే ఆ ఊరికి తాము పరాయివాళ్లం అనే భావన కలుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నాక బంధువులను పిలిచి గృహప్రవేశం చేస్తుంటారు. ఆ సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు. ఆ తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు. ఈ ఆచారం అనాదిగా వస్తుంది. ఇక ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులను ఆహ్వానించి గృహప్రవేశం చేస్తుంటారు. గృహప్రవేశానికి ముందు ఆ కొత్త ఇంట్లో గోమాతను తిప్పడం మన ఆచారంగా వస్తోంది. గోవు సకల దేవత స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది. అందువలన నూతన గృహాల్లోకి గోవును ప్రవేశపెట్టడాన్ని శుభసూచకంగా విశ్వసిస్తుంటారు. నూతన గృహంలో గోవు మూత్రం, పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు. అయితే పట్టణాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందువలన బహుళ అంతస్తులు కలిగిన ఈ భవనాల్లోకి ఆవును తీసుకురావడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయంగా చాలామందికి సందేహం కలుగుతుంటుంది. లక్షలు ఖర్చు పెట్టినా ఆవు అడుగు పెట్టకుండా అయిందేననే అసంతృప్తి కలుగుతుంటుంది. అయితే శాస్త్రం ఇందుకు చాలా స్పష్టమైన సమాధానం చెబుతోంది. అది ఏంటి అంటే, దూడతో కలిసి ఉన్న ఆవు వెండి బొమ్మతో గృహప్రవేశం చేసుకోవచ్చు. సైజ్ అనేది మీ స్తోమతని బట్టి తీసుకోవచ్చు. ఆ తరువాత దానిని పూజ రూంలో ఉంచుకుని పూజ చేసుకోవచ్చు. ఇంకా బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసేవాళ్ళు ఆ భవనం ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజించాలి. ఆవు దూడలకు అవసరమైన ఆహారాన్ని సమర్పించడమే కాకుండా వాటి యజమానులను దక్షిణ తాంబూలాలతో సంతృప్తిపరచాలి. గోవు పేడను, మూత్రాన్ని తమ నివాస స్థలంలో చిలకరించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆవును నేరుగా ఇంట్లో తిప్పిన ఫలితం లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.